అందరికీ నమస్కారం అండి. కన్యా రాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలు తెలుసుకుందాము. సంపూర్ణంగా తెలుసుకుందాము. సూటిగా సుత్తి లేకుండా. నచ్చితే మటుకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. గోచార ఫలితాలు. కన్యా రాశి వారికి ఈ జూలై నెల ఫలవంతంగా మరియు అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో శని 6వ ఇంట్లో, కుజుడు 8వ ఇంట్లో, రాహువు సప్తమంలో ఉంటారు. ఫలితంగా మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అయితే వహించాలి. ఎందుకంటే ఆరోగ్యం మీ అతిపెద్ద సమస్యగా మారుతుంది. మీ రాశిలో కేతు ఉండటం వలన ఆకస్మిక సమస్యలు అయితే తలెత్తవచ్చు. మీ కార్యాలయ విషయానికి వస్తే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ కృషి మరియు పని చేయాలనే మీ సంకల్పం ప్రకారం మీ పనిని ముందుకు తీసుకెళ్లే అవకాశం మీకు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు ప్రత్యేక కృషి చేయటం ద్వారా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు అయితే పొందుతారు. కన్యా రాశికి చెందిన వ్యాపారులు కొన్ని అనవసరమైన ప్రణాళికలను అమలు చేయటం కంటే సరైన మార్గాన్ని అనుసరించడం ద్వారా వారి వ్యాపారాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడం ద్వారా దృష్టి పెట్టాలి. కానీ కొన్ని విషయాలను ఎక్కువసేపు సాగదీయటం అనేది సంబంధంలో నిశ్చేజానికి కారణమవచ్చు. కన్యారాశి వివాహితులు వారి వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. అయితే అత్తమామ వైపు నుండి వచ్చిన అనుమానం మీ భాగస్వామితో మీ సంబంధంలో కొన్ని సమస్యలు అయితే వస్తాయి. ప్రభుత్వ రంగం నుండి ప్రయోజనాలు పొందే యోగాలు ఉన్నాయి. మతపరమైన పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది. దీని కారణంగా మీరు అధిక ఉత్సాహంతో మీ పనుల్లో చురుగ్గా పాల్గొంటారు. మీరు గౌరవ ప్రతిష్ట పొందుతారు. మీరు విదేశాల నుండి విద్యను అభ్యసించాలనుకుంటే కష్టమైన ప్రయత్నాలు చేసిన తర్వాత మాత్రమే మీరు విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం గురించి ఎలా ఉంది అంటే ఈ మాస కుటుంబ విషయాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి. ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు మీ మాస ప్రారంభంలో సూర్య భగవానుతో పాటు 10వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా పూర్వీకుల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కుటుంబ సమస్యలు మీ వ్యాపారంలో మీకు మార్గనిర్దేశం చేస్తారు. మీరు వారి మద్దతును పొందుతారు. దీనివల్ల మీరు అనేక ప్రయోజనాలు అయితే ఉన్నాయి. మీకు మీ వ్యాపారంలో కూడా పురోగతి ఉంటుంది. మీ రాశిపై బృహస్పతి దృష్టితో మీరు మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటారు. మతపరమైన పనులలో చురుగ్గా పాల్గొంటారు. దానివల్ల కుటుంబానికి గౌరవం కూడా లభిస్తుంది. జూలై 7 నుండి శుక్రుడు 11వ ఇంట్లో సంచారం చేస్తూ మీ ఆర్థిక విజయానికి యోగాలను సృష్టిస్తారు. ఈ నెల ప్రారంభంలో కుజుడు 8వ ఇంట్లో ఉంటాడు. దీని వలన అకస్మాత్తుగా కొన్ని సంఘటనలకు దారి తీయవచ్చు. ఇది మీ కుటుంబంలో కలవరం కలిగిస్తుంది. కానీ జూలై 12 నుంచి కుజుడు కూడా 9వ ఇంట్లో ప్రవేశిస్తాడు. అప్పుడు మీ పరిస్థితులు మెరుగుపడతాయి. 4వ ఇంటికి అధిపతి 9వ ఇంట్లో ఉంటాడు కాబట్టి మీరు మీ కుటుంబంతో తీర్థయాత్రలు కూడా చేస్తారు. ఈ నెలలో కుటుంబ ఆస్తులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు నెల ప్రారంభంలో తోబుట్టువులతో నిరాశ చెందుతారు. వారితో వాదనలు ఉండవచ్చు మీకు. కానీ 2వ నెల భాగంలో సంబంధాలు మెరుగుపడతాయి. ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది. ఈ విధంగా కుటుంబ జీవితంలో ఆనందం అయితే ఉంటుంది మీకు. వృత్తి ఉద్యోగాలు పరంగా ఎలా ఉంటుంది అంటే అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు సూర్యుడు ఈ నెల ప్రారంభం నుండి మీ జీవితంలో 10వ ఇంట్లో ఉంటారు. ప్రభుత్వ రంగంలో పనిచేసే స్థానికులకు విశేషమైన అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. మీరు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు మంచి కష్టపడి పనిచేయడం ద్వారా లాభాలు అయితే వస్తాయి. మీరు మీ పని గురించి తెలుసుకుంటారు. కానీ మీ శ్రమ ఇతరులకు కనిపించే విధంగా మీరు కష్టపడి పనిచేయాలి. ఇది అధికారుల దృక్పథాన్ని మీ పట్ల సానుకూలంగా మారుస్తుందన్నమాట. మీ సీనియర్ అధికారుల దృష్టిలో పడతారు మీరు. ఇది మీకు మంచి ప్రయోజనం అయితే ఇస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ దానికోసం మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. 11వ ఇంట్లో ఉన్న బుధ గ్రహం మీ సీనియర్ అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించడంలో మీకు సహాయం పడుతుంది. ఇది మీ కమ్యూనికేషన్ మరియు ప్రసంగ శక్తిని కూడా పెంచుతుంది. 11వ ఇంటికి అధిపతి కావడం ద్వారా 11వ ఇంట్లో బుధుడు సంచారం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. ఈ నెల 2వ భాగంలో సూర్యుడు మీ జన్మరాశి నుండి 11వ ఇంటికి వస్తారు. ఇది 10వ ఇంటికి అధిపతి 12వ ఇంట్లో ప్రవేశిస్తారు. ఈ కారణంగా మీరు ఈ పనిలో చాలా బిజీగా ఉండవచ్చు. కానీ మీ పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది. వ్యాపార విషయానికి వస్తే మీరు ఏదైనా వ్యాపారాన్ని పెడుతున్నట్లయితే 7వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీకు మంచి మరియు చెడు ఫలితాలు అయితే వస్తాయి. అన్నింట్లో మొదటిది మీరు తొందరపడి ఏ విధమైన ప్రణాళిక వేయకుండా లేదా ఏదైనా భ్రమలో ఉండకుండా ఉండాలి. లేదంటే ఇది మీ వ్యాపారానికి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో నెట్టేస్తుంది. దీనికి ఎదురుగా 7వ ఇంటి అధిపతి గురువు
గురుగ్రహం ఈ నెల మొత్తం 9వ ఇంట్లో ఉంటారు. మీరు వ్యాపార సంబంధిత ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. ఈ ప్రయాణాలు మీకు వ్యాపార పురోగతికి కారణమవుతాయి. మీకు అనుభవజ్ఞుల మద్దతు లభిస్తుంది. మీరు వారి సలహా ప్రకారం పనిచేస్తే మీకు విజయం వరిస్తుంది. ఆర్థిక స్థితి ఎలా ఉందంటే నెల ప్రారంభంలో మీకు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలు ఉండవచ్చు. నెల ప్రారంభంలో బుధుడు 11వ ఇంట్లో ఉండటం ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడం సహాయపడుతుంది. జూలై 7 నుండి శుక్రుడు 11వ ఇంట్లో ప్రవేశించటం మరియు 16 నుండి సూర్యుడు రావటం వల్ల మీ ఆదాయం రోజుకు పెరుగుతుంది. మీ రోజువారీ ఆదాయం కూడా పెరుగుతుంది. జూలై 19 నుండి బుధుడు 12వ ఇంట్లో ప్రవేశిస్తాడు. అప్పుడు మీ ఖర్చుల్లో కొంత పెరుగుదల ఉంటుంది. కానీ అంతకుముందు 8వ ఇంట్లో కుజుడు మీకు రహస్య సంపదను మరియు ఊహించని సంపదను అయితే ఇస్తాడు. ఇది నెల మొత్తం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. జూలై 11 అంటే నెల చివరి రోజున శుక్రుడు కూడా సింహరాశిలో ప్రవేశిస్తాడు. అప్పుడు మీ ఖర్చులు కొంత పెరుగుతాయి. మరోవైపు శని కూడా 6వ ఇంట్లో సంచారం చేస్తూ 11వ ఇంటిని చూస్తుంది. ఇది మీ ఖర్చులను కొంతవరకు నియంత్రించడం సులభం చేస్తుంది. మీ వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. దూర ప్రయాణాలకు డబ్బు ఖర్చు పెడతారు. మీరు మీ వ్యాపారం కోసం నిధులను సేకరించేందుకు కూడా పనిచేస్తారు. ఆర్థిక లాభాలకు నెల మొదటి అర్ధభాగం అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి. మీరు ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కేతువు మీ రాశిలో ఉంటారు. రాహువు నెల మొత్తం 7వ ఇంట్లో ఉంటారు. దీని కారణంగా మీరు మీ పట్ల అజాగ్రత్తగా మారవద్దు. మీరు మానసిక ఒత్తిడికి ఒంటరితనంతో సమస్యలు కలిగి ఉంటారు. మీరు దీని నుండి బయటపడవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది మీ మానసిక శారీరక ఆరోగ్యం ప్రభావితం చేస్తుంది. ఈ రాశికి అధిపతి బుధుడు ఈ నెల ప్రారంభంలో 11వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఇది మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది. పైగా మీ రాశిపై బృహస్పతి యొక్క దృష్టి కూడా ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. 6వ ఇంట్లో శని తిరోగమన స్థితిలో, 7వ ఇంట్లో రాహువు మరియు 8వ ఇంట్లో శుక్రుడు మీకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. నెల మొదటి సగం మరింత బలహీనంగా ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి గాయం లేదా ప్రమాదమైనా సంభవించవచ్చు. అలాగే ఏదైనా పెద్ద అనారోగ్యం నుండి మీరు అప్రమత్తంగా ఉండాలి. నెల ప్రథమార్థం తర్వాత అంగారకుడు అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఈ పరిస్థితులు కొంత మెరుగుపడతాయి మీకు. అయితే ఈ రాశి అధిపతి కూడా జూలై 19న మీ రాశి నుండి 12వ ఇంట్లో ప్రవేశిస్తాడు. కాబట్టి మళ్ళీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. మీకు కళ్ళల్లో నొప్పి, కళ్ళలో నీరు కావటం, ఎక్కువ నిద్రపోవటం, బద్ధకం పెరిగిపోవటం, కొన్ని ఆకస్మిక సమస్యలు రావచ్చు. అందువల్ల వాటిని సకాలంలో పరిష్కరించడానికి ప్రయత్నించండి. తద్వారా మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతారు. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉన్నాయంటే మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నట్లయితే ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు మీ ప్రియమైన వారితో స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తారు. కమ్యూనికేషన్ బలపడుతుంది. మీరు మీ పదాలను తెలివిగా ఎంచుకుంటారు. వివాహితులకు 7వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం 9వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఈ వ్యవధిలో మీరు మీ భాగస్వామితో కలిసి తీర్థయాత్ర చేసే ప్లాన్ చేస్తారు. ఇది మీ వివాహితులకు సంతోషకరమైన సమయం అని చెప్పొచ్చు. రాహు 7వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీ భాగస్వామితో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. కానీ బృహస్పతి మీ వివాహంలో సమస్యలు తగ్గిస్తుంది. శని, కుజుడు 7వ ఇంట్లో ఉన్నారు. దీని కారణంగా మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన నెల ప్రారంభంలో ప్రతికూలంగా ఉంటుంది. అయితే వారి ప్రవర్తన, ఆరోగ్యం రెండు నెల చివరి భాగంలో మెరుగుపడతాయి. ఈ కాలం వైవాహిక జీవితానికి అనుకూలంగా అయితే ఉంటుంది. విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే విద్యార్థులకు జూలై నెలలో కొన్ని ఆరోగ్య సమస్యలు తప్ప మీకు విద్య బాగానే ఉంటుంది. మీరు మీ చదువుపై శ్రద్ధగా దృష్టి పెట్టడానికి మరి ఏకాగ్రత ఉండేందుకు నిద్ర పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు ఈ కాలంలో పోటీ పరీక్షల్లో విజయం సాధించగలరు. ఈ నెలలో మీరు ఉపాధ్యాయుల నుండి మంచి సహాయం అయితే పొందుతారు. విదేశాల విద్యాభ్యాసం కోసం వీసా పొందాలనుకునే వారు కూడా విజయం సాధిస్తారు. ఇక పరిహారం విషయానికి వస్తే కన్యా రాశి వారు జూలై నెలలో ఏమేమి పరిహారాలు చేసుకోవాలంటే మీరు ప్రతి బుధవారం తప్పనిసరిగా శ్రీ మహావిష్ణు సహస్రనామ స్తోత్రం పఠించాలి లేదా వినండి. శనివారం నల్ల నువ్వులను దానం చేయడం వల్ల మీకంతా మేలు జరుగుతుంది. ప్రతిరోజు గణేశునికి గరిక సమర్పించి పూజ చేసుకోండి. వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.